జెన్ జెడ్ ఇప్పుడు దేశంలో గట్టిగా వినిపిస్తున్న మాట. సగటు రాజకీయ నేతల నుంచి ప్రముఖుల వరకు అందరినీ కలవరపెడుతున్న పదం. కొత్తగా ఉంది, జనాలకు క్యాచీగా ఉంది, ఈజీగా కనెక్ట్ అవుతోంది అని అనుకుంటున్నారు కదూ. కానీ కాదు. ఒక్కసారి జెన్ జెడ్ బయట అడుగు పెడితే ఎంత పెద్ద పదవైనా, ఎంతటి వారైనా దిగి రావాల్సిందే, దిగిపోవాల్సిందే. ఇదే తంతు ఇప్పుడు ప్రపంచమంతా మారుమోగుతోంది. ప్రస్తుతం మన దాయాది దేశం జెన్ జెడ్ సాయిరంతో వణికిపోతోంది. అడుగడుగునా షరీఫ్ సర్కార్ నిరసనలు ఎదుర్కొంటోంది. ఇంతకీ ఇప్పుడు పాకిస్తాన్లో నిరసనలు వెల్లువెత్తడానికి కారణమేంటి? విద్యార్థుల ఆందోళనకు కారణమేంటి? అసలు పాకిస్తాన్లో ఏం జరుగుతోంది? పీఓకేలో విద్యార్థుల తిరుగుబాటు. నెల తిరగక ముందే మరో ఉద్యమం. ఈసారి జెన్జీ నేతృత్వంలో నిరసనలు. మన దాయాది దేశం ప్రస్తుతం అట్టుడుగుతోంది. నిరసనలు, ఆందోళనలు, కాల్పులతో అల్లకల్లోలంగా మారింది. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో హింసాత్మక ఆందోళనలు జరిగిన కొన్ని వారాల తర్వాత మరోసారి నిరసనలు మొదలయ్యాయి. ఈసారి జెన్ జెడ్ నేతృత్వంలో నిరసనలు జరుగుతున్నాయి. విద్యార్థులు విద్యా సంస్కరణలపై పెరుగుతున్న ఫీజులకు వ్యతిరేకంగా పాకిస్తాన్ ప్రభుత్వంపై ఉద్యమిస్తున్నారు. ఈ నెల ప్రారంభం నుంచి శాంతియుత నిరసనలు ప్రారంభమయ్యాయి. అయితే ఇటీవల నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులపైకి గుర్తు తెలియని వ్యక్తి కాల్పులు జరపడంతో ఒక్కసారిగా గందరగోళం ఏర్పడింది. దీంతో విద్యార్థులు టైర్లు తగలబెట్టడంతో పాటు విధ్వంసానికి పాల్పడ్డారు. పాకిస్తాన్లోని షహబాజ్ షరీఫ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నేపాల్, బంగ్లాదేశ్లోని విద్యార్థి ఉద్యమం తరహాలో ఈ నిరసనలు కూడా ఎగిసిపడుతున్నాయి. పెరుగుతున్న ఫీజులు, మెరుగైన సౌకర్యాల డిమాండ్పై ముజఫరాబాద్లోని యూనివర్సిటీల్లో నిరసనలు ప్రారంభమయ్యాయి. సెమిస్టర్ ఫీజుల పేరుతో ప్రతి 3-4 నెలలకు ₹1,00,000 వసూలు చేస్తున్నట్లు విద్యార్థులు ఆరోపిస్తున్నారు. దీంతో పాటు ఈసారి ఇంటర్మీడియట్ విద్యార్థులు కూడా నిరసనల్లో పాల్గొన్నారు. కొత్తగా డిజిటల్ అసెస్మెంట్ సిస్టమ్ ప్రవేశపెట్టడంపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా పీఓకేలో అక్టోబర్ 30న ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఫలితాలు వచ్చాయి. వీటిలో ఊహించిన దానికన్నా తక్కువ మార్కులు వచ్చాయని విద్యార్థులు ఆరోపించారు. దీనికి ఈ విధానమే కారణమని చెబుతున్నారు. కొన్ని సందర్భాల్లో పరీక్షకు హాజరు కాని విద్యార్థులు కూడా పాస్ అయినట్లు ఆరోపిస్తున్నారు. శాంతియుతంగా జరుగుతున్న ఈ నిరసనలు ఇటీవల హింసాత్మకంగా మారాయి. ఆందోళన చేస్తున్న విద్యార్థులపై గుర్తు తెలియని వ్యక్తి కాల్పులు జరపడంతో పరిస్థితి అదుపు తప్పింది. ఆగ్రహించిన విద్యార్థులు టైర్లకు నిప్పు పెట్టి విధ్వంసానికి పాల్పడ్డారు. పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. గతంలో పన్నుల నుండి ఉపశమనం, పిండి విద్యుత్పై సబ్సిడీలు, అభివృద్ధి ప్రాజెక్టుల్ని పూర్తి చేయడం వంటి 30 డిమాండ్లపై గత నెలలో పీఓకే అట్టుడికింది. ఈ అల్లర్లలో 12 మందికి పైగా పౌరులు మరణించారు. చివరకు షరీఫ్ ప్రభుత్వం దిగివచ్చి ఆందోళనకారులతో ఒప్పందం చేసుకుని కొన్ని కీలక డిమాండ్లకు అంగీకరించడంతో ఈ అల్లర్లు సద్దుమణిగాయి. అయితే పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ప్రభుత్వంపై ఇక్కడి ప్రజలు మండిపడుతున్నారు. తమ ప్రాంతాన్ని పాకిస్తాన్ దోచుకుంటుందని వారు ఆరోపిస్తున్నారు. ద్రవ్యోల్బలం, ఉపాధి, తమ ప్రాంతంలోని వనరుల్ని పాక్ ప్రభుత్వం దోచుకుంటుందని పీఓకే ప్రజలు ఆరోపిస్తున్నారు. దీనిపై అక్కడి ప్రజలు నిరసనలు తెలుపుతున్నారు. పాక్ సైన్యం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు ఉద్యమిస్తున్నారు. వేలాది సంఖ్యలో ప్రజలు రోడ్లపైకి వచ్చారు. ఈ నిరసనలు జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ నేతృత్వంలో కొనసాగుతోంది. షెబాజ్ షరీఫ్ ప్రభుత్వానికి, ఆసిఫ్ మునీర్ నేతృత్వంలోని సైన్యానికి వ్యతిరేకంగా ప్రజలు నినాదాలు చేస్తున్నారు. పీఓకేలో ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడడం ఇదేమీ మొదటిసారి కాదు. ఇంతకు ముందు కూడా రావల్కోట్లో పాక్ ఆర్మీపై ప్రజలు వ్యతిరేకత వ్యక్తం చేశారు. ఆసిఫ్ మునీర్, ప్రధాని షెబాజ్ షరీఫ్లు అమెరికా చేతిలో కీలుబొమ్మలుగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పీఓకేలో ప్రజలు వేల సంఖ్యలో రోడ్లపైకి వచ్చారు. వీరిని అణిచేందుకు ఆర్మీ, పోలీసులు అక్కడ పెద్ద సంఖ్యలో బలగాలను మోహరించారు. దాంతో పాటు ఆర్మీ ప్రజలను లక్ష్యంగా చేసుకుని కాల్పులు కూడా జరిపింది. మరోవైపు కొట్లిలో కూడా పాక్ సైన్యం కాల్పులు జరిపింది. ఈ ఘటనల్లో చాలా మంది గాయపడినట్లు తెలుస్తోంది. ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్తాన్ ప్రభుత్వం పర్యాటకుల్ని పీఓకే వెళ్లవద్దని సూచించింది. జర్నలిస్టులు, మీడియా పీఓకేలోకి ప్రవేశించకుండా నిషేధించింది. పీఓకేలో 2,000 మంది పోలీస్ సిబ్బంది, 167 ఎఫ్సి ప్లాటూన్లను మోహరించినట్టు తెలుస్తోంది. ఇక షబాజ్ ప్రభుత్వం రాజధానికి దారితీసే రహదారులను మూసివేసి రావల్పిండిలో సెక్షన్ 144 విధించింది. ఇస్లామాబాద్, రావల్పిండిలలో మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిరవధికంగా నిలిపివేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇటీవల పాకిస్తాన్ ప్రధాని షెబాజ్ షరీఫ్ అమెరికాను సందర్శించారు. ట్రంప్ ప్రభుత్వం చేసిన 20 అంశాల గాజా శాంతి ఒప్పందాన్ని ఆయన సమర్థించారు. అయితే పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ తర్వాత ఈ ఒప్పందంపై వెనక్కి తగ్గారు. అరబ్ దేశాల్లో ట్రంప్ శాంతి స్థాపన చేస్తున్న ప్రణాళిక భిన్నంగా ఉందని ఆయన వివరించారు.
వివరించారు. రాజకీయంగా, ఆర్థికంగా పాక్ ప్రభుత్వం తమను అణగదొక్కుతోందని నిరసనకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో గత 3 రోజులుగా అవామీ యాక్షన్ కమిటీ నేతృత్వంలో నిరసనలు జరుగుతున్నాయి. స్వాతంత్ర్యం వచ్చి 70 ఏళ్లకు పైగా గడిచినా పీఓకేలో తమకు ప్రాథమిక హక్కులు కూడా కల్పించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పీఓకేలో సంస్కరణలు చేపట్టాలని, 38 డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని, షట్టర్ డౌన్, వీల్ జామ్ పేరుతో అవామీ యాక్షన్ కమిటీ ఈ నిరసనలకు పిలుపునిచ్చింది. దీంతో భారీ నిరసనలను అణిచివేయడానికి పాక్ పెద్ద ఎత్తున బలగాలను మోహరిస్తోంది. ఈ ప్రాంతంలో ఇంటర్నెట్ ను నిలిపివేసింది. పీఓకేలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో పాకిస్తాన్ ప్రభుత్వాన్ని ఎండగట్టాలని జాయింట్ ఏఏసీ ప్రణాళికలు రచిస్తోంది. అందులో భాగంగా లండన్లోని పాక్ హైకమిషన్ ఎదుట భారీ నిరసన చేపట్టాలని ప్లాన్ చేసింది. అయితే అంతకుముందు తమ పోరాటం ఏ సంస్థకు వ్యతిరేకంగా కాదని ఏఏసీ నాయకుడు షౌకత్ నవర్మీర్ ముజఫర్బాద్ లో ప్రజలను ఉద్దేశించి అన్నాడు. 70 ఏళ్లుగా పీఓకే ప్రజలకు దక్కని ప్రాథమిక హక్కుల కోసమే ఈ పోరాటం చేస్తున్నామని తెలిపాడు. ఇప్పటి వరకు జరిగింది చాలు, హక్కులు ఇవ్వండి లేదా ప్రజల ఆగ్రహాన్ని ఎదుర్కోండి అని పాక్కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. అయితే ఈసారి మాత్రం యువత పెద్ద ఎత్తున పీఓకేలో నిరసనలు తెలుపుతున్నారు. ఈ పరిణామాలు ఇటీవల నేపాల్, బంగ్లాదేశ్లలో జరిగిన విద్యార్థి ఉద్యమాలను గుర్తు చేస్తున్నాయి. బంగ్లాదేశ్లో విద్యార్థుల ఆందోళనతోనే షేక్ హసీనా ప్రభుత్వం కుప్పకూలింది. ఆమె పారిపోయి భారత్ రావాల్సి వచ్చింది. ఈ ఏడాది నేపాల్లోనూ విద్యార్థి ఉద్యమ తీవ్రతకు కేపీ ఓలీ సర్కారు రాజీనామా చేయాల్సి వచ్చింది. ఈ సంవత్సరంలో మొత్తం 8 దేశాల్లో జెన్జెడ్ ఆందోళనలు చేపట్టింది. ఇండోనేషియాలో మొదలుపెట్టి ఇప్పుడు పాకిస్తాన్ వరకు వచ్చింది. సెప్టెంబర్ 27న పెరు రాజధాని లిమాలో వేలాది మంది యువత రోడ్లపైకి వచ్చి ఆ దేశ అధ్యక్షుడు దినా బొలువార్టేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 1995 నుంచి 2012 మధ్య జన్మించిన పిల్లలనే జనరేషన్ జెడ్ అని పిలుస్తుంటారు. ప్రస్తుతం ఎక్కడ చూసినా డిజిటల్ విప్లవం, అధునాతన స్మార్ట్ ఫోన్లు, ఇంటర్నెట్, ఏఐ యుగంలో వీళ్లు జన్మించారు. ఈ తరంలో జన్మించిన వారు అంతకు ముందు తరాల వారి వ్యవహార శైలికి భిన్నంగా ఉంటున్నారు. తమపై ప్రభుత్వాలు ఆంక్షలు విధించడాన్ని జెన్జెడ్ అస్సలు అంగీకరించడం లేదు. అందుకు ప్రత్యక్ష ఉదాహరణ ఇటీవల నేపాల్లో జరిగిన ఆందోళనే. జెన్జెడ్ ఆందోళన ధాటికి అక్కడి ప్రభుత్వం కుప్పకూలిపోయింది. ప్రస్తుతం పీఓకేలో యువత పెద్ద ఎత్తున రోడ్లపైకి రావడం షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వానికి కొత్త తలనొప్పిగా మారింది. ఇప్పటికే ప్రధాని షరీఫ్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్లపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఈ ఆందోళనలు ఎలాంటి మలుపు తీసుకుంటాయోనన్న ఆసక్తి నెలకొంది.